సౌత్ యాక్టర్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి సందడి నెలకొంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. జూన్ 10న ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. 7 జూన్ 2024 చెన్నైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఐశ్వర్య ఇంట్లో జరిగిన హల్దీ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. హల్దీ తరువాత ఈ జంట చెన్నైలో ఐశ్వర్య నివాసంలో సన్నిహిత మెహందీ వేడుకలు నిర్వహించారు. ఐశ్వర్య సెన్సీ ఎల్లో కలర్ అనామిక కన్నా దుస్తులతో అద్భుతంగా కనిపించింది. సాంప్రదాయ అలంకరణ నేపథ్యంలో ది స్కేట్ టర్న్ పిక్ కలర్తో ఆకట్టు. ఐశ్వర్య త్వరలో టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు ప్రణాళిక ఉండగా, వరుడు ఉమాపతి దర్శకుడుగా తన రెండో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. వారి వివాహం జరగడం ఆసక్తికరం. ఈ జంట పెళ్లి వేడుకలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీ అతిథులతో సహా అన్ని వర్గాల నుంచి భారీగా అతిథులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ 14న చెన్నైలో లీలా ప్యాలెస్లో వివాహము జరగనుంది. ఇది సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. అర్జున్ సర్జా, అతని భార్య మాజీ నటి నివేదిత అర్జున్ స్వయంగా ప్రముఖులను ఆహ్వానం అందజేశారు. ఐశ్వర్య ఉమాపతి పరిచయం ఎలా అంటే, అర్జున్ సర్జా హోస్ట్గా వ్యవహరిస్తున్న సరైవర్ అనే రియాలిటీ షోలో ఈ జంట తొలిసారిగా కలుసుకున్నారు. ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. గత సంవత్సరంలో అక్టోబర్లో వారి నిశ్చితార్థం పూర్తయింది. ఐశ్వర్య అర్జున్ 2013లో విశాల్ నటించిన యాక్షన్ కామెడీ చిత్రం పట్ను యునైటో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఐశ్వర్య నటించింది. ప్రేమ బరాహ అనే చిత్రంలో తండ్రి అర్జున్ సర్జా దర్శకత్వంలో వహించిన ఐశ్వర్య ఈ చిత్రం కథానాయికగా నటించింది. ఆమె తల్లి నివేదిత అర్జున్ ఈ చిత్రంలో నిర్మించారు. 2018లో తమిళం, కన్నడ రెండిట్లోనూ విడుదలైన ఈ ద్విభాషా చిత్రం కర్ణాటక కమర్షియల్ విజయాన్ని సాధించింది.